నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి జూలై మాసంలో ఈ యొక్క కన్యా రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ జూలై మాసంలో మీకు ఫలితాలు చెప్పే ముందు అసలు ఈ యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయో నేను వివరించాలి. మొదటి తేదీన అంటే 1వ తేదీ జూలైన ఈ యొక్క గ్రహ పరిస్థితులు కనుక తీసుకున్నట్టయితే మరి మేషరాశిలో కుజుడు ఉండటం అనేది జరుగుతోంది. వృషభ రాశిలో గురువు ఉన్నాడు. ఆ తర్వాత మరి రవి శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉండడం అనేది జరుగుతోంది. ఆ తర్వాత బుధుడు మాత్రం కర్కాటక రాశిలో ఉంటాడు. కన్యా రాశిలోకి వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు. కుంభరాశిలోకి వచ్చేటప్పటికి వక్ర శని మరి అక్కడ ఉండటం అనేది జరుగుతోంది. మరి రాహు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మీన రాశిలో ఉన్నాడు. మరి అదే 31వ తేదీ జూలై నాటికి కనుక తీసుకుంటే ఆ గమనం మారిపోతుంది. అక్కడ ఎలాగుంటుంటే మేషరాశిలో ఎవరు ఉండకుండా పోతుంది. కుజుడు కానీ తర్వాత గురువు కానీ ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మిథున రాశిలో ఎవరు ఉండకుండా ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి రవి ఉండటం, ఆ తర్వాత మరి సింహరాశిలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా ఉండటం, కేతు మాత్రం కన్యలోనే ఉండటం, ఆ తర్వాత వక్రశని కుంభరాశిలోనే ఉండటం, మరి రాహు వచ్చేసేటప్పటికి మీనరాశిలో ఉండటం అనేది జరుగుతోంది. ఈ రకంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయి అని కనుక మనం చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే మీరు ప్రయత్నించినట్టయితే మీరు రాబట్టుకునేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. మరో విషయం ఏంటనంటే, మీరు విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా మీ కోరిక నెరవేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నట్టయితే మీరు మ్యాచింగ్ కోసం మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా వరుడైతే కానీ వధువు అయితే ఎవరైతేనే మీకు మ్యాచింగ్ దొరికేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఉద్యోగ అవకాశాలు మాత్రం కన్యారాశి వాళ్ళకి బాగానే ఉంది. మీరు ప్రయత్నం ప్రారంభించండి. తప్పకుండా మీకు సూటబుల్ ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక విదేశాలకి వెళ్తే మాత్రం ఏదైనా విద్య కోసమో ఉద్యోగం కోసమే అంటారు కదా, కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా మీరు గట్టిగానే ట్రై చేసుకోండి. దైవ ప్రార్థన మాత్రం దయచేసి మర్చిపోకండి. ప్రతిరోజు తూచా తప్పకుండా. ఎందుకంటే మీకు అష్టమంలో కుజుడు ఉన్నాడు. ఏదైనా మీకు గాయపడేటువంటి పరిస్థితులు రావచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకపోతే ఏదైనా దెబ్బలు ఏదైనా తగలచ్చు. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ప్రొద్దున సాయంత్రం పూజించటం మాత్రం మానుకోకండి. ఆంజనేయ స్తుతి అంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా చదవండి. ఖచ్చితంగా మీ గాయాలు తగలవు, ఆరోగ్యంగా ఉంటారు. ఈ రెండు కూడా లాభాలు ఉన్నాయి. కాబట్టి దైవ ప్రార్థన అనేది మీకు అవసరం అంటే అవసరం. ఇక ముఖ్యంగా ఏంటంటే కన్యారాశికి కుజుడు మినహాయిస్తే అన్ని రకాలుగా బాగుందండి, అన్ని విధాలుగా బాగుంది. ఎంచేతనంటే ఈ యొక్క గురువు యొక్క దృష్టి కానీ, ఆ తర్వాత ఈ యొక్క శనైశ్వరుడి యొక్క పరిస్థితి కానీ, ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యాపారాలు చాలా బాగా సాగుతాయి. కొత్తగా పార్ట్నర్షిప్స్ కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత పార్ట్నర్షిప్స్ కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టు నుంచి అద్భుతంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంటుందండి. పదవులు దొరికేటువంటి అవకాశాలు, లేకపోతే మీకు గౌరవం దొరికేటువంటి అవకాశాలు, ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతేనేమి, డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనేమి, ఇంజనీర్స్ అయితేనేమి, ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి ఎవరికైనా ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి గౌరవాదులు కూడా దక్కేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే కాస్త ధర్మబద్ధంగా నడవడానికే ప్రయత్నించండి. ఇది నా సలహా మాత్రమే. ఆ తర్వాత మీ ఇష్టం. ఇక పిల్లలు కూడా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్దలకు కూడా దీర్ఘకాలిక రోగులు ఉన్నట్లయితే ఉపశమనం కలుగుతుంది. మిమ్మల్ని దీవించేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రేమ అభిమానము మరి దంపతుల మధ్యన ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క దాంపత్య జీవితం అనేది చాలా బాగుంటుంది, ఆనందకరంగా ఉంటుంది అని నేను గట్టిగా చెప్పగలను. ఇక ఏదైనా మీరు విందులు వినోదాల కోసమో లేకపోతే వెళ్తారు కదా, కొంచెం గాయాలు తగలకుండా చూసుకోవాలి. అది తప్పదు మీకు. ఇది ఒక్కటే సమస్య తప్పితే మిగతా అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు దేనికి కాడుకునంటే ఈ ఫ్రాక్చర్స్, ఈ యొక్క బోన్ ఏదైనా ఫ్రాక్చర్స్ అంటామే, ఎముకలు విరగటం, అలాంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.